ఓం అవినయమపనయ విష్ణు దమయ మనశమయ విషయ మృగతృష్ణ భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరతః. భాగవత ఆణిముత్యాల్లో భాగంగా ఈరోజు మనం భ్రమర గీతను చూద్దాం. శ్రీమద్ భాగవతంలో భక్తి రసాన్ని వెదజల్లే ఘట్టాల్లో ఈ భ్రమర గీత ఒకటి. శ్రీకృష్ణుడు మధురకి వెళ్ళిన తర్వాత బృందావనంలో ఉన్న గోపికలు విరహంతో తపిస్తూ ఉంటారు. వారిని ఓదార్చడానికి శ్రీకృష్ణుడు తన ప్రియమిత్రుడైన ఉద్ధవుణ్ణి బృందావనం పంపిస్తాడు. దీన్ని మనం శ్రీమద్ భాగవతం దశమ స్కందం 46-47 అధ్యాయాల్లో చూస్తాం. శ్రీకృష్ణుడు ఉద్ధవుడితో అంటున్నాడు, గచ్చ ఉద్ధవ వ్రజం సౌమ్య పిత్రోర్నౌ ప్రీతిమావహ గోపీనాం మద్వియోగాధిం మత్ సందేశైర్ విమోచయ. ఓ ఉద్ధవ, నువ్వు వ్రజభూమికి వెళ్ళి మా తల్లిదండ్రులైన యశోదనందులకు ప్రీతిని చేకూర్చు. నా ఎడబాటు కారణంగా దుఃఖంలో ఉన్న గోపికలకి నా సందేశాన్ని అందించి వారి మనస్తాపాన్ని చల్లార్చు. తా మన్మనస్క మత్ప్రాణ మదర్థే త్యక్తదైహికాః మామేవ దయితం ప్రేష్టం ఆత్మానం మనసాగతాః. ఆ గోపకాంతలు తమ మనస్సులో నిరంతరం నన్నే నిలుపుకొని ఉన్నారు. వారి జీవితం సర్వస్వం నేనే. నన్నే వారు ప్రియతమునిగా భావిస్తారు. ఏ త్యక్తలోకధర్మాశ్చ మదర్థే తాన్ బిభర్మ్యహం. వారు నా కోసం లోకధర్మాలను త్యజించారు, నన్నే నమ్ముకుని ఉన్నారు. నేను వారికి అండగా ఉంటాను అన్నాడు. ఇంకా అంటున్నాడు, గోకులం నుండి వచ్చేటప్పుడు నేను వారికి మాట ఇచ్చాను, ఏమని, మళ్ళీ తప్పక తిరిగి వస్తాను అని. వాళ్ళు నా రాక కోసం ఎదురు చూస్తూ తమ ప్రాణాలు నిలుపుకొని ఉన్నారు కనుక వారికి నా సందేశాన్ని అందచేయి. ఉద్ధవుడు వెంటనే శ్రీకృష్ణుడి ఆదేశం మేరకు రథంలో గోకులానికి బయలుదేరాడు. గోకులం చేరేటప్పటికీ సూర్యుడు అస్తమించాడు. ఆ సంధ్యా సమయంలో ఆ గోకులం యొక్క అందచందాలను శుకదేవుడు ఈ విధంగా వర్ణిస్తున్నాడు. ఉద్ధవుడు అక్కడ ఏం చూశాడు? గోకులంలో ఆ సంధ్యా సమయంలో మేతకై అడవికి వెళ్ళిన గోవులు ఇళ్లకు చేరుతున్నాయి. కొత్తగా ఈనిన ఆవులు లేగల కోసం పరుగులు తీస్తున్నాయి. గోకులమంతా పాలు పితికే శబ్దంతో పిల్లన గోవుల ధ్వనితో మారుమోగుతూ ఉందట. గోపికలు ఏం చేస్తున్నారు? బలరామకృష్ణుల చరితాన్ని, లీలలను పారవశ్యంతో గానం చేస్తున్నారు. గోపాలురు అగ్నిని, గోవులను, విప్రులను, దేవతలను ఆరాధిస్తున్నారు. ధూపాల పరిమళం అంతటా వ్యాపించి ఉంది. దీపాల కాంతులు శోభాయమానంగా ఉన్నాయి. పరిసరాలు ఎలా ఉన్నాయి? వనంలో వృక్షాలన్నీ పూలతో నిండి ఉన్నాయి. పక్షులు కలకలరావాలు చేస్తున్నాయి. తుమ్మిదలు పుష్ప మకరందాన్ని గ్రోలి మత్తిల్లి ఝంకారాలు చేస్తున్నాయి. సరస్సులో కమలాలు వికసించి ఉన్నాయి. హంసలు మనోజ్ఞంగా తిరుగుతున్నాయి. ఈ దృశ్యాలన్నీ కూడా ఆ గోకులం అందాలకు వన్నెలు దిద్దుతున్నాయట. ఉద్ధవుడు మొట్టమొదటిగా నందుడి ఇంటికి వెళ్ళాడు. నందుడు ఉద్ధవుని సాక్షాత్తు శ్రీకృష్ణునిగా భావించి భక్తి శ్రద్ధలతో పూజించాడు. చక్కటి ఆతిథ్యం ఇచ్చాడు. కుశల సమాచారాలు అడుగుతున్నాడు. అపి స్మరతిన కృష్ణో మాతరం సుహృద సఖీన్ గోపాన్ వ్రజం చ ఆత్మనాథం గావో వృందావనం గిరిం. శ్రీకృష్ణుడు మమ్మల్ని ఎప్పుడైనా గుర్తు చేసుకుంటాడా? తల్లిదండ్రులను, గోపాలులను, గోవులను, ఈ గోవర్ధన గిరిని, వ్రజభూమిని ఎప్పుడైనా స్మరిస్తాడా? అపి ఆయాస్యతి గోవింద స్వజనాన్ సకృదీక్షితం. అతడు మళ్ళీ స్వజనాన్ని కలిసేందుకు వస్తాడా? తర్హి ద్రక్ష్యామ తద్వక్త్రం సునసం సుస్మితేక్షణం. ఆ చక్కటి ఆకృతి కలిగిన నాసికతో, మధురమైన చిరునవ్వుతో, ప్రేమతో నిండిన చూపులతో అలరారే ఆ ముఖాన్ని చూసి ఆనందించే భాగ్యం మాకు మళ్ళీ అబ్బుతుందా? శ్రీకృష్ణుడు మమ్మల్ని దావాగ్ని గండం నుంచి రక్షించాడు. వృషభాసురుని, అఘాసురుని వధించాడు. ఇలా నందుడు శ్రీకృష్ణుడి లీలలన్నీ చెప్పుకుంటూ పోతూ అంటున్నాడట. స్మరతాం కృష్ణవీర్యాణి లీలాపాంగ నిరీక్షితం హసితం భాషితం చ అంగ సర్వాన శిథిలాక్రియా.
శ్రీకృష్ణుడు చేసిన ఆ అద్భుతమైన కార్యాలను, ఉల్లాసభరితమైన అతని క్రీగంట చూపులను, అతని చిరునవ్వును, మధురాలాపాన్ని గుర్తు చేసుకుంటే మేము జగత్తునే మర్చిపోతుంటూ ఉంటాం. సరిత్ శైల వనోద్దేశాన్ ముకుంద పదభూషితాన్ ఆక్రీడానీక్ష్యమాణానాం మనోయాతి తదాత్మతాం. శ్రీకృష్ణుడు విహరించిన నదీ తీరాలను, వనభూములను, ఆయన పాదపద్మాల చిహ్నాలతో విరజిల్లే ఏ ప్రదేశాన్ని చూసినా మనసులో ఆ కన్నయ్యనే స్మరిస్తూ మేమంతా తాదాత్మ్యం చెందుతుంటాం. మన్యే కృష్ణం చ రామం చ ప్రాప్తావిహ సురోత్తమౌ సురాణం మహదర్థాయ గర్గస్య వచనం యథా. గర్గ మహర్షి మాకు ముందే చెప్పినట్లు మాకు ఇప్పుడు బాగా అర్థమవుతుంది, ఈ బలరామకృష్ణులు సామాన్య మానవులు కారు, దేవతల కార్యాన్ని నెరవేర్చడానికి వచ్చిన భగవత్ స్వరూపులు అని. ఇంకా అంటున్నాడు, కంసం నాగాయుత ప్రాణం మల్లౌ గజపతిం యథా అవధిష్టాం లీలయైవ పశూనివ మృగాధిప. అతను నిజంగా దేవత కాకుంటే 10,000 ఏనుగులంత బలం కలిగిన కంసుని, మల్లయుద్ధంలో ఆరితేరిన ఆ ముష్టిక చాణూరులని ఎలా చంపాడు? సింహం చిన్న చిన్న జంతువులను చంపినంత అవలీలగా చంపాడు. 3 తాటి చెట్లంత పొడుగున్న శక్తివంతమైన విల్లుని ఒక రాజ ఏనుగు చిన్న కర్రను విరిచినంత సులభంగా విరిచాడు. ఒక పెద్ద పర్వతాన్ని 7 రోజులు ఎత్తిపట్టుకున్నాడు. ఇది సంస్మృత్య నంద కృష్ణానురక్తధీహి త్యుత్కంఠో అభవత్తూష్ణీం ప్రేమ ప్రసర విహ్వల. ఇలా శ్రీకృష్ణ లీలలను స్మరిస్తూ ఆయన్నే ధ్యానిస్తూ నందుడు ప్రేమ విహ్వలుడయ్యాడు. ఉత్కంఠతో ఇక మౌనం వహించాడట. యశోదమ్మ కూడా తన కన్నయ్య లీలా వృత్తాంతాలని నందుడు చెప్తుండగా వింటూ ఉంది. ఆమె ఆ లీలని స్మరిస్తూ ప్రేమ పరవశంలో ఆమె కనుల నుండి ధారగా అశ్రువులు స్రవించాయట. వారి ప్రేమానురాగాల్ని చూసి ఉద్ధవుడు ముగ్ధుడయ్యాడు. వారితో ఇలా అన్నాడు, యువాం శ్లాఘ్యతమౌ నూనం దేహినామిహ మానద నారాయణే అఖిల గురౌ యత్కృతామతిరీదృషి. సాక్షాత్తు శ్రీమన్నారాయణునిపై మీరు వాత్సల్య ప్రేమను, పుత్రభావాన్ని కలిగి ఉన్నారు. మానవుడు అవసాన కాలంలో క్షణకాలం పాటైన లౌకిక చింతన వీడి ఈ భగవత్ చింతన చేస్తే అతని కర్మ వాసనలు దగ్ధమైపోతాయి, పరమగతిని పొందుతాడు. సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడి శ్రీకృష్ణుడిగా అవతరించాడు. ఆయనపై మీరు పుత్రవాత్సల్యాన్ని కలిగి ఉన్నారు. ఇక మీరు చేయాల్సిన పుణ్యకార్యాలు ఏముంటాయి? మీరు నిజంగా ధన్యులు అని. ఇంకా అంటున్నాడు, నా మాత నా పిత తస్య నా భార్య నా సుతాదయ నా ఆత్మీయో నా పరశ్చాపి నా దేహో జన్మ ఏవచ. వాస్తవానికి అతనికి తల్లి లేదు, తండ్రి లేడు, భార్య లేదు, పిల్లలు లేరు, ఇతర బంధువులు లేరు. అయినప్పటికీ ఎవ్వరూ అతనికి అపరిచితులు కారు. అతనికి భౌతిక శరీరం లేదు మరియు జన్మ లేదు. యువయోరేవ నైవాయం ఆత్మజో భగవాన్ హరి సర్వేషాం ఆత్మజో హ్యాత్మ పితా మాతా స ఈశ్వర. శ్రీహరి మీ తనయుడు మాత్రమే కాదు, అతడు సకల ప్రాణులకు తల్లి, తండ్రి, పుత్రుడు, కర్త అన్నీ. ఈ స్థావర జంగమ జగత్తంతా ఆయనే వ్యాపించి ఉన్నాడు. ఆయన సాక్షాత్తు భగవంతుడు. అయిన కృష్ణుడు త్వరలోనే వ్రజభూమికి వచ్చి మిమ్మల్ని ఆనందింపచేస్తాడు. ఇలా వారు మాట్లాడుకుంటుండగా రాత్రి గడిచిపోయింది. తెల్లవారుగానే అక్కడ ఏం దృశ్యం కనబడుతుంది? గోపికలు దీపాలు వెలిగించి గృహదేవతలను పూజిస్తున్నారు. శ్రీకృష్ణుడిని స్మరిస్తూ తమ నిత్య కృత్యాలని చేసుకుంటున్నారు. ఈలోపు వారు ఉద్ధవుని రథాన్ని చూశారట. వారికి అక్రూరుడు గుర్తుకొచ్చాడు. మనకి కృష్ణ వియోగం కలిగించిన ఆ అక్రూరుడు మళ్ళీ వచ్చాడా, ఈసారి ఏం నిర్వాకం చేయడానికి వచ్చాడు అని అనుకున్నారట. అయితే ఉద్ధవుని రూపం, వేషభాషలు శ్రీకృష్ణుని పోలి ఉన్నాయి. వారికి కుతూహలం కలిగింది. ఈ వచ్చిన వ్యక్తి శ్రీకృష్ణుని సందేశం తీసుకొచ్చాడని వారికి అర్థమైంది. ఏం చేశారు? వారు వినయంగా అతనికి నమస్కరించి అతిథి సత్కారాలు చేశారు. తమ పనులన్నీ పక్కన పెట్టి కృష్ణలీలని గానం చేస్తున్నారట. ఆ కృష్ణలీలని గానం చేస్తూ వారికి కృష్ణ విరహం గుర్తుకు వచ్చి ఏడవసాగారట. వారిలో ఒక గోపిక కృష్ణ చింతనలో మైమరిచి ఉంది. ఉద్ధవునితో నేరుగా మాట్లాడలేదు.
ఒక భ్రమరాన్ని చూసింది. ఆ గండు తుమ్మెదనే కృష్ణుడు పంపిన దూతగా భావించింది. ఆ తుమ్మెద సాకుగానే ఉద్ధవుడితో ఇలా అందట, ఓ తుమ్మెద, నువ్వు ఆ నయవంచుకుడి మిత్రుడివే సుమా. ఒక పువ్వు నుండి మరొక పువ్వు మీదకి ఎగిరిపోతుంటావు, కానీ ఏ పువ్వును ప్రేమించవు. శ్రీకృష్ణుడు కూడా మమ్మల్ని వదిలి మధురవాసులను మురిపించేందుకు వెళ్ళిపోయాడు. అయినా ఇటువంటి కపటాత్ముడిని లక్ష్మీదేవి ఎలా సేవిస్తుందో ఏమో. ఆమె కూడా మాలాగనే ఈ చిత్తచూరుడి వలలో పడినట్లుంది. ఓ తుమ్మెద, నువ్వు ఆ యదువిభుని గుణగానాలను మా ఎదుట ఎందుకు చేస్తావు? మేము వనవాసులం, మాకు ఇండ్లు వాకిళ్ళు లేవు. నీ పాటలేవు ఆ మధుర భామినుల వద్ద పాడుకోపో, వారు ఉబ్బి తబ్బిబ్బై నీకు కావలసినవి సమకూరుస్తారు అని. ఈ మాటలు అన్నాక ఆ గోపిక భ్రమరం తనకి ఇలా సమాధానమిస్తోంది అని ఊహించుకుందట. ఏమని? శ్రీకృష్ణుడు ఎప్పుడు మిమ్మల్ని స్మరించుకుంటూనే ఉంటాడు, మిమ్మల్ని సంతోషపెట్టడానికి నన్ను ఇక్కడికి పంపాడు. తుమ్మెద తన ఝంకారం ద్వారా ఇలా చెబుతోందని ఊహించుకొని ఈ గోపిక మళ్ళీ ఇలా అంటుంది, ఓ తుమ్మెద, ఆ మనోహరంగా చిరునవ్వులు ఒలికించే కనుబొమ్మలు విలాసంగా తిప్పే ఆ శ్రీకృష్ణుని సోయగాలకి స్వర్గమర్త్య పాతాళాల్లో కూడా కరిగిపోని వారెవ్వరూ ఉండరు. లక్ష్మీదేవి అంతటామ ఆ ప్రభువు అందచందాలకు ముగ్ధురాలై ఆ ప్రభువు పాదాలు సేవిస్తోంది. ఇక మేమెంతటి వారం? అయినా ఆయనకు ఉత్తమ శ్లోకుడు అన్న పేరు ఎలా వచ్చింది? దీనుల పట్ల దయ చూపేవాడిని ఉత్తమ శ్లోకుడు అనాలి, అంతేకాని దయ చూపలేని ఈ శ్రీహరిని ఉత్తమ శ్లోకుడు అనడం వ్యర్థమే సుమా. తుమ్మెద ఝంకారం చేస్తూ తన పాదాల చెంత తచ్చాడుతూ ఉన్నది చూసింది గోపిక. గోపిక భావించింది తుమ్మెద తనను ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నట్లు. అందుకని మళ్ళీ ఇలా అందంట, ఓ భ్రమరమా, నువ్వు ఈ కపట వినయం చూపించి నీ శిరస్సుని నా పాదాలపై పెట్టద్దు. నువ్వు కూడా నీ స్వామిలాగా చాకచక్యంగా మమ్మల్ని క్షమించమని అడగటం కపటమే సుమా. మేము మా పతులను, పిల్లలను, బంధువులని, లోక మర్యాదల్ని అన్నీ వదులుకొని శ్రీకృష్ణుడే సర్వస్వం అని భావించి ఆయన చెంత చేరాము. అయితే ఆయన నిర్మోహి, అతనికి జగత్తులో ఎవరి పట్ల మోహం లేదు, మమ్మల్ని వదిలి వెళ్ళిపోయాడు. కళ్ళబొల్లి మాటలతో ఎలా బుజ్జగించాలి అనే విద్యను నువ్వు అతని దగ్గరే నేర్చుకున్నట్లున్నావు. ఈ విధంగా గోపికలు ఉద్ధవుడితో నేరుగా మాట్లాడకుండా ఎదురుగా ఉన్న భ్రమరాన్ని సంబోధించి మాట్లాడుతున్నారు. చివరిలో గోపికలు అంటున్నారు, అయినా మేము శ్రీకృష్ణుని చర్చను విడవలేకున్నాము. ఆ శ్రీకృష్ణుని లీలలు చెవులకి అమృతం వంటివి. అతని కథామృతం ఒక్కసారి రుచి చూసిన వ్యక్తికి సాంసారిక ఆసక్తి నశించిపోతుంది. ఇక మా సంగతి ఎలా ఉందంటే, వయం రితమివ జిహ్మ వ్యాహృతం శ్రద్ధదాన కులకరుతమివాజ్ఞ కృష్ణవద్వోహో. వేటగాడు మృగాలను ఆకర్షించేందుకు మగ జింకల ధ్వనిని అనుకరణ చేస్తాడు. అమాయకమైన ఆ నల్ల జింకలు వాని వలలో పడి వెతల పాలవుతాయి. ఇదే విధంగా మేము ఆ నల్లనయ్య కుటిలమైన తీయని మాటలు నిజమని నమ్మి మోసపోయాము. అతని సావాసాన్ని కోరి వ్యధను పొందుతున్నాము. ఇక అతని ఊసులు తప్ప మరి ఏ విషయాన్నైనా చెప్పు. మళ్ళీ అడుగుతున్నారు. ఇప్పటి వరకు వారి విరహ బాధని చెప్పుకున్నారు. మళ్ళీ వారికి అనిపించింది ఉద్ధవుడు శ్రీకృష్ణుడి సందేశం ఏమైనా తెచ్చాడా అని. వారు అడుగుతున్నారు, ప్రియసఖ పునరాగా ప్రేయసా ప్రేషిత కిం. ఓ ప్రియసఖ, మళ్ళీ వచ్చావు? ప్రియతముడు పంపగా వచ్చావా? అపిబత మధుపుర్యాం ఆర్యపుత్రో అధునాస్తే స్మరతి స పితృగేహాన్ సౌమ్య బంధుశ్చ గోపాన్. ఆ ప్రభు మధురలో హాయిగా ఉన్నాడా? తల్లిదండ్రులను, గోకులంలోని బంధువులను, అతని దాసులమైన మమ్మల్ని ఎప్పుడైనా తలుచుకుంటాడా? క్వచిదపి స కథాన కింకరీనాం గృణీతే. ఇంకా అడుగుతున్నారు, ఆయన సుగంధపూరిత కరస్పర్శ మా తలలను మళ్ళీ ఎప్పుడు స్పర్శించి పునీతం చేస్తుంది? మళ్ళీ మాకు శ్రీకృష్ణుని దర్శించే భాగ్యం కలుగుతుందా? శుకుడు అంటున్నాడు, కృష్ణ దర్శన ఉత్కంఠతో కూడిన వారి ముఖాలని చూసి ఉద్ధవుడు వారి ప్రియతముడైన శ్రీకృష్ణుడు పంపిన సందేశాన్ని వినిపించి వారిని ఓదార్చేందుకు ప్రయత్నించాడట. గోపాంగనలారా, మీరు మీ హృదయాల్ని శ్రీకృష్ణుడికి సమర్పించారు, నిజంగా ధన్యులు. మునీశ్వరులకి కూడా సాధ్యం కాని దుర్లభ ప్రేమ మీ సొంతం.
నేను శ్రీకృష్ణుడి ఆంతరంగిక సేవకుణ్ణి. ఆ స్వామి పంపిన సందేశాన్ని తీసుకొచ్చాను, దాన్ని సావధానంగా వినండి. కృష్ణుడు పంపిన సందేశం ఇది. గోపవనితలారా, సమస్త కార్యాలకు నేనే ప్రధాన కారణాన్ని, ఆత్మను. నేను చరాచర ప్రాణుల్లో ఉన్నాను, విశ్వమంతటా వ్యాపించి ఉన్నాను. కనుక మీకు నా వియోగం ఉండనే ఉండదు. సకల జీవుల మనస్సులు, ప్రాణాలు, బుద్ధులు నన్ను ఆశ్రయించుకునే ఉంటాయి. సృష్టి స్థితి లయలకు కర్తను నేనే. నదీ నదాలు వేర్వేరు దిశల్లో ప్రవహిస్తుంటాయి. చివరికి సముద్రాన్ని చేరి వాటి నామరూప భేదాలు అంతమవుతాయి. అదేవిధంగా జ్ఞానులు చేసే వేదాభ్యాసం, యోగ సాధన, త్యాగం, తపస్సు మొదలైన ధర్మాలన్నీ నన్ను పొందడంతో సమాప్తమవుతాయి. అటువంటి నన్ను మీరు పొందారు, మీకు ఇంకా కావాల్సిందేముంది అని ఇంకా అంటున్నాడు. నేను మీ కంటి ధృవతారను, మీ జీవిత సర్వస్వాన్ని. అయినా మీరు నన్ను నిరంతరం ధ్యానిస్తారని, నా పట్ల మీకు గల ప్రేమ ఇంకా దృఢమవ్వాలని నేను దూరంగా ఉన్నాను. మీరు నన్ను పొందుతారు, నిరాశ పడద్దు అని. శ్రీకృష్ణుని ఈ సందేశాన్ని విని గోపికలు ఎంతో ఆనందించారట. వారు ఉద్ధవునితో ఇలా అన్నారు. కృష్ణుడు కుశలంగా ఉన్నాడని విని చాలా సంతోషం. మేము ఆ స్వామిని ప్రేమించాము, ఆ స్వామి కూడా మమ్మల్ని ప్రేమించాడు. అదేవిధంగా మధురవాసులను కూడా ప్రేమిస్తున్నాడా? అయినా శ్రీకృష్ణుడు ప్రేమమూర్తి, అందరికీ ప్రియమైనవాడు. కమ్మని మాటలతో, స్వచ్ఛమైన ప్రేమతో ఆయన్ను దరిచేరిన వారికి ఆయన వశుడు కాకుండా ఎలా ఉంటాడులే. మరికొందరు గోపికలు అన్నారట, మధురవాసులతో మాట్లాడినప్పుడు పల్లెపడుచులమైన మా ఊసు ఎప్పుడైనా ఎత్తుతాడా? మాతో రాసలీల జరిపిన ఆ శరత్కాలపు రాత్రులను ఎప్పుడన్నా స్మరిస్తాడా? మరికొందరు అన్నారట, మేము విరహాగ్నితో తప్పించిపోతున్నాం. ఇంద్రుడు మేఘ జలాలతో వనాలని వికసింపచేస్తాడు. శ్రీకృష్ణుడు తన సుఖ కరస్పర్శతో మా తాపం తీర్చి మమ్మల్ని ఆనందింపచేయడానికి మళ్ళీ ఇక్కడికి వస్తాడా? మరొక గోపవని తందంట. అవును, కృష్ణుడు శత్రుమూకలను చెండాడి రాజ్యలాభాన్ని పొంది ఉన్నాడు. మున్ముందు రాజకుమార్తెలను పెండ్లాడి తన మిత్రులందరితో సుఖ సంతోషాల్లో మునిగి ఉంటాడు. ఇక మన దగ్గరికి ఏం వస్తాడు? మరొక గోపిక అంది, శ్రీహరి లక్ష్మీనాథుడు, ఆయన ఆప్తకాముడు. ఆయనకు రాజకుమార్తెలతో కానీ వనంలో ఉండే మనతో కానీ ఏం పని? ఎవ్వరు లేకపోయినా ఆయనకి ఏం లోటు ఉండదు. అందుకే నిరాశే పరమసుఖం అన్నారు పెద్దలు. అయినా మనం శ్రీకృష్ణునికై ఎదురు చూస్తూ ఆ ఆశ విడవలేకున్నాము అని. మరొక గోపికంది, కృష్ణుని యశో వైభవాలను మహాత్ములు కూడా కీర్తిస్తారు. మనం ఆ స్వామితో జరిపిన మధుర భాషణను ఎలా మర్చిపోతాము? శ్రీహరి లక్ష్మీదేవి పట్ల ఉపేక్షాభావం వహించిన లక్ష్మీదేవి ఆయన వక్షస్థలం ఎప్పుడు విడిచిపోదు కదా. అదేవిధంగా శ్రీకృష్ణుడు ఉపేక్షించిన మనం మాత్రం ఆయన్ను స్మరించకుండా ఉండలేము. మరికొందరు గోపికలు అన్నారట, కృష్ణుడు బలరాముడు బృందావనంలో ఆవులను మేపుతూ వేణుగానం చేసేవారు. ఆ మురళీ రవామృతంతో ఈ నదీ తీరాలు, పర్వత ప్రాంతాలు, వన ప్రదేశాలు పవిత్రమయ్యాయి. ఇక్కడ ప్రతి ధూళికణం కూడా స్వామి కథ చెప్తుంది. ఈ నదులు, పర్వతాలు, వనాలు చూసినప్పుడల్లా మాకు ఆ నందుని ముద్దులు పట్టి గుర్తుకొస్తాడు. మహాత్మా ఉద్ధవ, ఆ ప్రభువు చిరునవ్వుతో, ఓర చూపులతో, మధుర భాషణలతో మా చిత్తాలను రంజింపచేశాడు, తన వశం చేసుకున్నాడు. ఇప్పుడు మా మనసులు మా వశంలో లేవు. అటువంటి ప్రియతమని మేము ఎలా మర్చిపోతాము? వారు మనసులో కృష్ణుని తలుచుకొని కృష్ణుని సంబోధిస్తూ ఇలా అంటున్నారట, హే నాథ, హే రమానాథ, వ్రజనాథ, ఆర్తినాశన్, మగ్నముద్ధర గోవింద, గోకులం వృజినార్ణవాత్. కృష్ణ, నువ్వు లక్ష్మీనాథుడు కావచ్చు, మాకు మాత్రం వ్రజనాథుడవే. నువ్వు ఎన్నోసార్లు మా సంకటాలు తొలగించి మా దుఃఖాలు రూపుమాపావు. ఇప్పుడు దుఃఖసాగరంలో ఉన్న గోకులాన్ని నువ్వే ఉద్ధరించాలి. చివర్లో శుకదేవుడు అంటున్నాడు, ఉద్ధవుని ద్వారా శ్రీకృష్ణుని సందేశం విన్నాక గోపికల విరహ బాధ కొద్దిగా తగ్గింది. కృష్ణ సందేశం ద్వారా తమ మనస్తాపాన్ని చల్లార్చిన ఉద్ధవుని వారు సాదరంగా పూజించారు. ఉద్ధవుడు అనుకున్నాడట, ఈ గోప వనితలు యథార్థంగా ఉన్నత వంశానికి చెందినవారు కారు, శాస్త్రజ్ఞానం ఉన్నవారు కూడా కాదు.
అయినా వీరు సచ్చిదానంద స్వరూపుడైన శ్రీకృష్ణుని పట్ల నిశ్చలమైన భక్తి భావాన్ని కలిగి ఉన్నారు. వీరు నిజంగా ధన్యులు. ఒక ఔషధాన్ని దాని ప్రభావం ఎరుగకుండా సేవించిన వారికి ఆరోగ్యం చేకూరుతుంది. అదేవిధంగా భగవత్ స్వరూపం గురించి, తత్వ రహస్యం గురించి ఎరుగని వారు కూడా భగవంతుని పట్ల భక్తిభావం కలిగి ఉంటే వారికి శ్రేయస్సు అనుగురుతుంది. భర్త, పిల్లల పట్ల, బంధుజనం పట్ల ఆసక్తిని విడవడం సామాన్యమైన పని కాదు. ఇది వారికి ఎంతో సహజంగా కలిగింది. వీరు నిజంగా భక్తికి పరాకాష్ఠలు. ఈ గోపికల పాదధూళితో పునీతమైన ఈ బృందావనంలో నేను ఏదో ఒక పొదగానో, ఒక తీగగానో, ఒక వృక్షంగానో జన్మించిన ఎంత అదృష్టవంతుణ్ణి. అటువంటి భాగ్యం నాకు అబ్బితే ఎంత బాగుంటుంది అనుకున్నాడట ఉద్ధవుడు. గోపికలు ఎల్లప్పుడూ శ్రీకృష్ణుడిని లీలావైభవాల్ని కీర్తిస్తుంటారు. వారి గానం ముల్లోకాలను పవిత్రం చేస్తుంది. అటువంటి భాగ్యవతులైన ఈ నందవ్రజ స్త్రీల పాదధూళిని నేను శిరస్సున దాల్చి వారికి పదే పదే ప్రణమిల్లుతాను అనుకుని వారికి నమస్కరించి వీడ్కోలు తీసుకొని మధురకి బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళి కృష్ణాయ ప్రణిపత్యాహ భక్త్యుద్రేకం వ్రజౌకసాం, కృష్ణుడికి సాష్టాంగ నమస్కారం చేసి వ్రజవాసుల భక్తి ప్రపత్తులంతా వివరించాడు అని ఈ అధ్యాయం ముగుస్తుంది. శ్రీరామకృష్ణులు అంటారు, శ్రీకృష్ణుడి కోసం గోపికలు చూపించిన తీవ్రమైన తపన, ఆ ప్రేమ చాలా గొప్పది. దేవుడి కోసం భక్తుడు ఆ విధంగా ఆరాటపడాలి. గోపికలు అన్నింటినీ వదిలిపెట్టి కేవలం కృష్ణుడిని మాత్రమే కోరుకున్నారు. వారి దృష్టిలో కృష్ణుడే వారి ప్రపంచం, వారి జీవితం, వారి గమ్యం. గోపికల ప్రేమను అర్థం చేసుకోవడం అంటే భగవంతుడిపై ఎటువంటి ఆశలు లేకుండా నిస్వార్థంగా పూర్తి మనసుతో తీవ్రంగా ఎలా ప్రేమించాలి అని తెలుసుకోవడమే అని. వారి వ్యాకులతలో 1000వ వంతు మనకు కలిగిన మన జీవితాలు ధన్యమవుతాయి అని శ్రీరామకృష్ణులు చెప్తారనమాట. ముకుంద మూర్ధ్నా ప్రణిపత్య యాచే భవంతమేకాంతమియంతమర్థం అవిస్మృతిత్వచ్చరణారవిందే భవే భవే మేస్తు తవ ప్రసాదాత్.